హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వారి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ చేసుకుందాము. రొటీన్గా చేసుకుంటూనే ఉంటాం కదా కర్రీ, ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు ఎంత కర్రీ చేసుకోవాలో, ఎంత క్వాంటిటీతో చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ అయితే చూపించట్లేదు, ఇద్దరు ముగ్గురికి సరిపడేలా చూపిస్తున్నాను కర్రీ. ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాము. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే కర్రీస్ కొంచెం ఈజీగానే ఉంటాయి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా ఎవరైనా ప్రిపేర్ చేసుకునేలా చూపిస్తున్నాను నేను. ఎక్కువ క్వాంటిటీలో ఉంటున్నాయి, లిమిట్గా ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా కూడా చూపిస్తున్నాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు వీడియోస్ అర్థమవుతాయి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. ఆయిల్ వచ్చేసి ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. ఎందుకంటే గోంగూర చికెన్ అనేటప్పుడు కొంచెం మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. అట్లనే ఓవర్గా ఏం అక్కర్లేదు. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్, ఒక చెక్క ముక్క, ఒక లవంగ, ఒక యాలక్కాయ అనేది వేసుకోవటం వల్ల మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనం ఆయిల్లో వచ్చేసి చికెన్ కర్రీకి వచ్చి పోపు ఏమి యాడ్ చేసుకోం మనం. ఇది కూడా పోపు ఏం కాదు. మరి ఒక సెకండ్ చిట్టపట అన్న తర్వాత మనం చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం సాల్ట్ వాటర్లో. ఆ చికెన్ యాడ్ చేసుకుందాము. చికెన్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఎందుకంటే కలుపుకోవాలి. అందరూ నాన్ స్టిక్ బాండీల్లోకి వచ్చేసి నేను చాలా వీడియోస్లో చూశాను, స్టీల్ గెంట్లు అయితే పెడుతున్నారు. ఎందుకంటే ఇది ఉన్న కోటింగ్ కూడా మనకి పోతుంది. ఇలా వుడ్ గెంటు మాత్రమే పెట్టుకోండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి అదొకటైతే మార్చుకోండి. ఎందుకంటే మనకి హెల్త్కి మంచిది కాదు, ప్లస్ గిన్నెలు కూడా పాడైపోతాయి మనకి. మళ్ళీ ఇదైతే మనకి మగ్గుతూ ఉంటుంది. మూత పెట్టుకొని చికెన్ మగ్గించుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. మనకి చికెన్ మగ్గుతూ ఉందండి. ఇంకో స్టవ్ మీద వచ్చేసి ఇంకో కడాయి పెట్టుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి వచ్చేసి ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు మనకి, జస్ట్ ఎండుమిరపకాయలు ఫ్రై అవ్వడానికి. ఈ గోంగూర చికెన్కి వచ్చేసి మనము కారం ఏమీ యూజ్ చేయమండి, ఎండుమిరపకాయలతోనే వేస్తాము. నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి ఒక 15 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. 15 ఒక 20 లోపల ఉంటాయి. ఎండుమిరపకాయలని కొంచెం ఫ్రై చేసుకుందాము. మనకి ఎండుమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి. ఇంకో స్టవ్ మీద వచ్చేటప్పటికి చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం. ఎందుకంటే దాంట్లో యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్ మనకి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి అది సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. నేనైతే 1/2 kg చికెన్కి ఒక 18-20 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకా ఒక 15 మిరపకాయలైనా వేసుకోవచ్చు. గోంగూర వచ్చేటప్పటికి ఒక పెద్ద సైజు కట్ అయితే గోంగూర తీసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారండి, ఎండుమిరకాయలు మనకైతే ఫ్రై అయిపోయినాయి. మీరు అనుకోవచ్చు ఇలా మాడిపోయిందేమోనని. అలా ఉంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకు ఎక్కువ పట్టుతాయి ఎండుమిరపకాయలు అన్నానంటే, గోంగూర వేసుకుంటున్నాం కదా, అందులో పులుపుదనం అనేది ఉంటుంది మనకి. ఒక్కొక్కటి ఒకవైపు మాడింది, ఒకవైపు కొంచెం ఎర్రగా ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది టేస్ట్. అలాగే మనం ఇప్పుడు 1 స్పూన్ 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హైలో పెట్టేసుకున్నాక గోంగూర కడిగి పెట్టుకున్నాం కదండి, గోంగూరను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనము ఆయిల్లోనే వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదండి. ఆయిల్లోనే మనకి గోంగూర చక్కగా మగ్గిపోవాలి, ఉడికినట్లు మగ్గిపోవాలి. మనకు అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మినిమం ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మనం ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే చక్కగా కుక్ అయిపోతుంది. చూసారా, మనకి ఇప్పుడే కొంచెం కుక్ అయిపోయింది. ఒక 5-6 మినిట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. మూత తీసుకుందామండి ఒకసారి. ఇప్పటి వరకు సిమ్లో ఉంది, హైలో పెట్టేస్తున్నాను నేను. హైలో పెట్టేసి మనకి ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ ఉన్నప్పుడే మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకుందాము.
మనకి ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఆ వాటర్ అన్నీ మనకి ఇంకిపోవాలండి. గోంగూర మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఒక చిటికెడు సాల్ట్ మాత్రమే వేసుకుందాం, ఎందుకంటే అందులో ఉన్న చప్పదనం అనేది మనం కర్రీలో వేసినా కూడా మనకి అలాగే ఉంటుంది. చికెన్లో ఒకవేళ సాల్ట్ సరిపోయినా సరే మనకి గోంగూర అనేది చప్పదనం అనేది లేకుండా ఉంటుంది. ఒక చిటికెడు అయితే యాడ్ చేసుకుందాము. మనకి ఇప్పుడు గోంగూర చక్కగా చూసారా ఇందులోనే స్మాష్ అయింది. ఇలా ఉంటే ఓకే, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుందామండి. మనం ఈ ఎండుమిరపకాయలని వేసుకొని ఫస్ట్ ఒక సెకండ్ పాటు గ్రైండ్ చేసుకుందాము. తర్వాత గోంగూర యాడ్ చేసుకుందాము. మీకు మిక్సీ వేసి చూపిస్తాను, చూద్దామండి. చూసారా కొంచెం ఇట్లా క్రంచీగా వేసుకున్నాము. అలాగే ఇప్పుడు గోంగూర కూడా వేసుకొని జస్ట్ ఒకసారి పల్స్ ఇస్తే సరిపోతుంది. మనకి వేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, మిక్సీకి వేసుకున్నాం. ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే వేసుకున్నాము. మనకి ఎండుమిరపకాయలు అయితే కొంచెం పలుకులుగానే కనిపిస్తూ ఉంది. మనకి గోంగూర అయితే జస్ట్ అలా ఒకసారి పల్స్ ఇచ్చినా సరే కొంచెం ఇలా మెత్తగా అయిపోయింది. చూసారా ఇప్పుడు ఎలా చేసుకుందాం చూపిస్తాను మీకు. మనకి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయినాయండి. ఆయిల్ అయితే పైకి రిలీజ్ అయింది. ఇంక ఈ టైంలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఒక చిన్న సైజు ఉల్లిపాయలు 2 అయితే సన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 పచ్చిమిరపకాయలని సన్నగా చీలికలు చేస్తాను. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మనం ఈ కొంచెం ఉన్న ఆయిల్లోనే మగ్గించుకుందాం, వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా మూత పెట్టుకొని మగ్గించుకుందాము. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చాలా లైట్గా వేస్తున్నానండి, ఎందుకంటే మనం గోంగూరలో వేసుకున్నాం ఆల్రెడీ. చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం ఒక హాఫ్ అన్ అవరు. మనకి సాల్ట్ తక్కువ పట్టుద్ది. కొంచెం అలా నానబెట్టుకొని వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకుంటే బాగుంటుంది. తక్కువ అయితే పట్టుద్ది చికెన్లో, ఎందుకంటే చికెన్ క్వాంటిటీ కూడా తక్కువ. గోంగూర వేసినప్పుడు ఏమైనా సరిపోనట్లుంటే మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూద్దామండి ఒకసారి. మనకి ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయినాయి, ఆయిల్ కూడా పైకి రిలీజ్ అయింది. మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 15 మినిట్స్ కుక్ అయింది. మనకి ఇలా కుక్ అయినప్పటికీ కొంచెం కుక్ అయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు గరం మసాలాలు యాడ్ చేసుకుందాము. 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకుందాము. 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాము. కొంచెం ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. చూద్దామండి, మనం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ మాత్రమే వేసుకున్నాం. పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకున్నాము. అలాగే ఎండుమిరపకాయలు గోంగూర వేసుకొని మిక్సీ వేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుందాం ఫస్ట్. మరి తక్కువ ఉన్నా వేసుకోవచ్చండి, కొంచెం గోంగూర ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. మనకి ఈ గోంగూరలో వేసిన వెంటనే ఆయిల్ వేయకుండా, వాటర్ వేయకుండా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు ఈ గోంగూర చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ హైలో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఆటోమేటిక్గా గోంగూరలో ఉన్న పచ్చివాసన కూడా పోయి టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము. చూసారండి చక్కగా హై ఫ్లేమ్లోనే ఉంది. నేను ఇప్పుడైతే తగ్గిస్తున్నాను. చూసారా అంచులంతా మనకి మధ్యలో కూడా ఆయిల్ రిలీజ్ అయింది. మనం ఎండుమిర్చి వేసాం కదా, ఆ రెడ్ కలర్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. 100 ml వాటర్ యాడ్ చేసుకుందాము. అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనకి ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు కుక్ చేసుకున్నాం అంటే మనకి ఆటోమేటిక్గా చికెన్ అయితే మగ్గిపోతుంది. చూసారా చికెన్లో ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండానే మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఈ టైంలో సాల్ట్ అదేమన్నా సరిపోనట్టు ఉంటే ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అయితే తక్కువ ఉంది, నేను చెక్ చేశాను. లైట్గా వేసేస్తున్నాను. కరెక్ట్గా స్పైసీనెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మనకి మూత పెట్టుకుందాం. ఒకసారి చికెన్ని చూద్దామండి. చూసారా మనకి వాటర్ వేసుకున్నాము, చక్కగా కుక్ అవుతుంది. ఇంకొక 5 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకుంటే కర్రీ చాలా దగ్గర పడిద్ది. మనకి ఇది లూజ్గా ఉండదండి. గోంగూర చికెన్ అంటే మనకి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి కలుపుకొని గరం మసాలా వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము.
చూసారండి మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్గా వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఒక చిటికెడు గరం మసాలా అయితే సరిపోతుంది. కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము. మనకి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది, మీకు చూపిస్తాను నేను. ఇంకా ఫైనల్గా అన్నీ అయితే వేసేసాం మనం ఇందులో. ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చూద్దామండి, మనం ఆయిల్ వేసుకుంది 4 స్పూన్సే. చక్కగా ఆయిల్ అనేది మనకి పైకి రిలీజ్ అయిపోయింది. కర్రీ కూడా చాలా దగ్గరకు అయిపోయింది కదా, చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉందో. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, స్మెల్ మాత్రం అదిరిపోతుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఈ రెసిపీ నేర్చేసుకున్నాం కదా. రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి తెలుగు వారి కిచెన్.